వెల్కమ్ బ్యాక్. యుద్ధం ఆపేద్దాం అంటూ ట్రంప్ పై సలహాదారులు ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. అమెరికన్లలో కూడా ఇరాన్ పై ట్రంప్ చేస్తున్న ఈ యుద్ధం పట్ల తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. అలాగే ప్రపంచ దేశాలపై ఈ యుద్ధం ప్రభావం చాలా స్పష్టంగా ఉన్న నేపథ్యంలో ఎంజీ రావు గారు, ఒకవేళ అమెరికా ఇప్పుడు ఉన్నట్టుండి ఈ యుద్ధాన్ని స్టాప్ చేస్తే అది అమెరికాకు ఘోర అవమానం. ఇప్పటికే యుద్ధ విరమణకు ట్రంప్ ప్లాన్ చేస్తున్నట్లుగా, ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. పుతిన్ తో కూడా మాట్లాడారు ట్రంప్. కానీ ఇరాన్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. ఒకవేళ యుద్ధ విరమణకు వస్తే గనక ట్రంప్ కు ఇరాన్ పెట్టే కండిషన్స్ ఏ రకంగా ఉండొచ్చు? ఆల్రెడీ ఇరాన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి కండిషన్స్ పెట్టడం జరిగిందండి. ఆ కండిషన్స్ ఏంటంటే ప్రధానంగా ఇరాన్ ఏం చెప్తుందంటే ఇప్పుడు యుద్ధాన్ని ఆపాలి అంటే, అదేవిధంగా హర్మూజ్ స్ట్రైట్ ని వెంటనే ఓపెన్ చేసి ప్రపంచానికి ఆయిల్ ఫ్లో, గ్యాస్ ఫ్లో వెళ్ళాలి అంటే ఇజ్రాయెల్, అమెరికాలు ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి. నెంబర్ 1, ఆ అష్యూరెన్స్ ఏంటంటే మళ్ళీ ఇలాంటి అటాక్ ఇరాన్ మీద జరగదు అంటూ ఒక దృఢమైన, ఒక మంచి అగ్రిమెంట్, ఒక డీల్ చేయాలి. ప్రపంచంలో గ్రేట్ పవర్స్ చైనా, రష్యా, ఫ్రాన్స్ లాంటి దేశాలు మీడియేటింగ్ గా ఉన్నప్పుడు అనేది ఒక అతిపెద్ద కండిషన్. అంటే ఇజ్రాయెల్, అమెరికా అటాక్ చేయకూడదు అనేది ఇప్పుడు రిటర్న్ గా ఇవ్వాల్సి ఉంటుంది, డీల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు యుద్ధం ఆగిద్ది, హార్మూజ్ స్ట్రైట్ ఓపెన్ అవుద్ది. ఇక రెండోది ఏంటంటే ఘోరాతి ఘోరమైన అవమానం అని చెప్పొచ్చు ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి, ముఖ్యంగా ట్రంప్. అదేంటి, వార్ రెపరేషన్స్. అంటే కొన్ని రిపోర్ట్లు అలా వస్తున్నాయి, కానీ కొన్ని రిపోర్ట్లు ఇది కనపడడం లేదు. ప్రధానంగా ఏంటంటే $500 బిలియన్ 500 బిలియన్ డాలర్ల విలువైన డబ్బును ఇరాన్కి నష్టపరిహారంగా చెల్లించాలి అనేది రెండవ డిమాండ్ గా మనకు తెలుస్తుంది. ఇక మూడవది ఏంటంటే ఈ ప్రాంతాల్లో చాలా తీవ్రమైన అవమానం, అంటే అమెరికా తన ప్రపంచ ఆధిపత్యాన్ని వదులుకునే కండిషన్ అన్నమాట. మూడోది ఏంటంటే మొత్తం 14 గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాల్లో ఉన్న అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకోవాలి. విత్డ్రాల్ ఆఫ్ యుఎస్ ఫోర్సెస్ ఫ్రమ్ ది గల్ఫ్ రీజన్, ఎస్పెషల్లీ ఫ్రమ్ ది 14 కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్ అండ్ ఇస్లామిక్ కంట్రీస్. అంటే అది అమెరికా ఒప్పుకుంటుందండి. అమెరికా అక్కడ ఉన్న గల్ఫ్ దేశాల నుంచి సైన్యాన్ని విత్డ్రాల్ చేయాలి. ఇది మూడవ కండిషన్ పెట్టింది. తర్వాత నాలుగవ కండిషన్ ఏంటంటే ఈవెన్ గల్ఫ్ కంట్రీస్ కూడా యుఎస్ కి ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయకూడదు. తమ సపోర్ట్ చేయకుండా అవి కూడా గ్యారంటీ ఇవ్వాలి. ఇరాన్ వ్యతిరేకతను పట్టించుకోకూడదు, నాలుగో కండిషన్. ఇక 5 చివరి కండిషన్స్ ఏంటంటే రిలీఫ్ టు శాంక్షన్స్. అమెరికా 47 సంవత్సరాలుగా ఇరాన్ మీద ఆంక్షలు విధిస్తుంది, ఆర్థిక ఆంక్షలు. ఈ మధ్య చాలా తీవ్రమైనవి. ఆ ఆంక్షల్ని రిలీఫ్ ఇవ్వాలి ఇమ్మీడియట్ గా కాకుండా, కొన్ని ఎస్పెషల్ ఆయిల్ ట్రేడ్ వీటికి సంబంధించినవి ఆపేయాలి అనేది 5 కండిషన్స్ తో ఇరాన్ ట్రంప్ కి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఈ కండిషన్స్ ఎవరంటే ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ ముఖ్యంగా మీడియేటింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ట్రంప్ కూడా పుతిన్ కి ఫోన్ చేసి యుద్ధ విరమణకు ప్రయత్నం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తే ట్రంప్ యుద్ధ రంగంలోకి దిగి ఇప్పుడు మీడియేషన్ చేస్తున్నాడు. ఇరానియన్ అధినేతలకి, అమెరికా అధినేతలకు మధ్యలో, అది కూడా పుతిన్ నేతృత్వంలో, సో అత్యున్నతమైన గ్లోబల్ పవర్ పుతిన్ ఉండడం. కాబట్టి ఇవన్నీ మనకు బయటకు వస్తున్న 5 కండిషన్లు. ఈ 5 కండిషన్లు మరి అమెరికాకి ఎంతటి నష్టం అంటే చాలా ఘోరమైన అవమానం, తర్వాత ప్రపంచ ఆధిపత్యం పోగొట్టుకున్నట్టే. మరి ట్రంప్ ఏం చేస్తాడు అనేది పెద్ద విషయం. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి అమెరికా ఫోర్సెస్ ని విత్డ్రాల్ అంటే మరి అక్కడ ఎవరు ఉంటారు? రష్యా, చైనాలో వస్తాయి. రష్యా, చైనా ముఖ్య లక్ష్యం ఏంటంటే అక్కడ అమెరికాని ఖాళీ చేయడం. గల్ఫ్ రీజన్ మీద ఆధిపత్యమే అమెరికాకు ప్రపంచాధిపత్యంగా చెప్పుకోవాలి. ఎందుకంటే దానికోసం ఎన్నెన్నో యుద్ధాలు చేసింది. ఇజ్రాయెల్ 1945లో అక్కడ క్రియేట్ చేయడమే గల్ఫ్ మీద ఆధిపత్యం. ప్రపంచం అంటేనే ఆయిల్ మీద ఆధారపడి ఉంటది. ఆయిల్ అంటేనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ. దాన్ని కంట్రోల్ చేస్తేనే అమెరికా ప్రపంచ ఆధిపత్యం ఉంటుంది. మరి అక్కడ నుంచి ఎలా విత్డ్రాల్ చేస్తే ఆ కండిషన్ కి యుఎస్ ఒప్పుకునే పరిస్థితి అక్కడ లేదు. కాకపోతే అక్కడ ఉన్న ఫోర్సెస్, అదనపు బలగాల్ని ఉపసంహరిస్తామనే మాట మాట్లాడవచ్చు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ను ఉపసంహరిస్తాం వెంటనే, కానీ ఎయిర్ బేస్లు అనేది అలాగే ఉంటాయి అనేది మాట్లాడవచ్చు అంతే. తర్వాత 2, చైనాకి ఇది ఇప్పుడు ఇరాన్ మీద దాడికి వల్ల జరిగిన నష్టపరిహారాన్ని ఇవ్వడం అనేది మాక్సిమం అవ్వకపోవచ్చు. కాకపోతే అంతర్జాతీయ సహాయం వచ్చేటట్టు చేస్తారని చెప్పొచ్చు. కానీ ఇక్కడ రిలీఫ్ టు ఎకనామిక్, ఆర్థిక ఆంక్షలు అంటే అది వెంటనే అమెరికా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ లో ఆయిల్ వెల్స్ అయ్యి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ అయితే ప్రపంచంలో ఆయిల్ రేటు కూడా తగ్గింది. ఇది అమెరికాకి కావాల్సింది. అందుకే ఇప్పుడు డిస్కషన్ జరుగుతున్నాయి. కాబట్టి దానికి ఒప్పుకోవచ్చు. కాకపోతే ఇరాన్ కి సారీ చెప్పడం ఎలాంటి కండిషన్ జరగకపోవచ్చు. కానీ ఏదేమైనా అమెరికాకే కండిషన్స్ పెట్టే స్థాయికి ఇరాన్ వచ్చింది 12 రోజుల యుద్ధం తర్వాత. అంటే అమెరికా తన లక్ష్యమైన
రిజైమ్ చేంజ్ అనేది ఇక ఇరాన్ లో లేదు అనేది ఇప్పటికి అర్థమైపోతుంది. ఇరాన్ అనేది విన్, అంటే ఇరాన్ విన్ అయినోడే కదా కండిషన్స్ పెట్టేది అపజయం పొందేవాడికి. కాబట్టి అమెరికా అపజయం వైపు ఉంది, ఇరాన్ విజయం వైపు ఉంది అనేది దీన్ని బట్టి అర్థమైపోతుంది. అందుకనే డొనాల్డ్ ట్రంపే డైరెక్ట్ గా పుతిన్ కి ఫోన్ చేసి ఈ యుద్ధ విరమణకి ప్రయత్నం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం అంటే ఇరాన్ ట్రాప్ లో అమెరికా చిక్కుకుంది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకు వెళ్ళడం అనేది అసంభవం, వెనక్కి రావడం ఒక్కటే ఆయనకి మిగిలింది. ఇప్పుడు యుఎస్ లో కూడా అడ్వైజర్ చెప్తున్నారు, ఎందుకంటే మిడ్ టర్మ్ ఎలక్షన్ రాబోతుంది నవంబర్ లో, డెమోక్రటిక్ పార్టీ గెలిస్తుంది ఇప్పుడు యుద్ధాన్ని విరమించకపోతే అనే ఒక సజెషన్. ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ రేట్ పెరగడం, ద్రవ్యోల్బలం పెరగడం అనేది అమెరికాకి మంచిది కదా, అమెరికా రెస్పాన్సిబిలిటీ, ఒత్తిడి తగ్గించాలి. తర్వాత అమెరికా ప్రజల్లో కూడా వ్యతిరేకత ఎక్కువైంది, కాబట్టి ఇరానే గెలిచింది అని చెప్పొచ్చు. అంటే అమెరికా ఓడిపోయింది అనేది కాదండి, అమెరికా సుప్రీం మిలిటరీ పవర్, ఇరాన్ నాశనం చేసే శక్తి ఉంది. కానీ అమెరికాకు ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ప్రపంచాన్ని కాపాడడం అనేది కూడా ఒకటి ఉంటది, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ. కాబట్టి ఇలాంటి విషయాల్లో అమెరికా ట్రాప్ లోకి వెళ్ళింది. హర్మూజ్ స్ట్రైట్ ని చక్కగా ఇరాన్ వాడుకోవడమే ఇక్కడ ప్రధానంగా విషయమైంది. హర్మూజ్ స్ట్రైట్ ని అమెరికా ఓపెన్ చేయలేని పరిస్థితి ఇక్కడ ఉందన్నమాట. కాబట్టి ఆయిల్ సప్లై లేదు, కాబట్టి అమెరికా వెనక తగ్గాలి. అంటే అమెరికా ఓడిపోయిందని నేను ఎందుకు అంటున్నానంటే, అమెరికా ఓడిపోవడం అనేది అసంబద్ధం అండి, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. కానీ దానికి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి ఇరాన్కి రెస్పాన్సిబిలిటీస్ లేని పవర్ తనను కాపాడుకోవడం తప్పితే. కాబట్టి అమెరికా ఇది ఆలోచించకుండా యుద్ధానికి వెళ్ళడమే ఇక్కడ అత్యంత ప్రధానమైన దుర్గుణంగా చెప్పుకోవచ్చు. ట్రంప్ చేసిన తొందరపాటు అని నేను చెప్తూ ఉంటాను విషయాన్ని. కాబట్టి ఇరాన్ ఇప్పుడు అమెరికా కండిషన్స్ పెట్టింది, మాక్సిమం కండిషన్స్ అమెరికా ఒప్పుకొని యుద్ధ విరమణ జరిగే అవకాశాలు మనకు పుష్కలంగా కనిపిస్తున్నాయి.